సర్ప్రైజ్ బర్త్డే పార్టీ. ఎందుకు సర్ప్రైజ్ అని అంటున్నానంటే, మానుషి బర్త్డే యాక్చువల్‌గా థాయిలాండ్‌లో ఉన్నప్పుడే అయింది. అప్పుడు నేను, అద్వితి, మానుషి ముగ్గురమే చేసుకున్నాము. ఎందుకో ప్రతి బర్త్డే అందరం కలిసి చేసుకుంటాం కదా! బర్త్డే మిస్ అయిపోయామే అంటే మన వాళ్ళందరితో కలిసి చేసుకుంటే అదొక డిఫరెంట్ ఫీలింగు. పాప కూడా లైఫ్ లాంగ్ బర్త్డే అంటే అందరూ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వీళ్ళతో చేసుకుంటేనే ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ రావాలి అన్న ఉద్దేశంతోటి సర్ప్రైజ్‌గా భోగిపళ్ళు జరిగిన తర్వాత ఇలా మీద ప్లాన్ చేశాను. డెకరేషన్ కూడా చేస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పలేదు. సర్ప్రైజ్‌గా ఇదంతా చూసి వామ్మో! ఇంత బాగా ప్లాన్ చేశానని అనుకున్నారు. మా అత్తయ్య, మామయ్య కూడా భోగిపళ్ళు పోయడానికి వచ్చారు. అలానే ఇక భోగిపళ్ళు అప్పుడే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. సరే ఎట్లాగో బర్త్డే పార్టీ అవుతుంది అని చెప్పి అక్కడే మానుషి కోసం ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇంకా బాబాయ్, పిన్ని, మానుషి ఫేవరెట్ వచ్చారు. అంటే అందరు ఉంటేనే కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కదా. ఇంకా మా బంగారు కుటుంబంలో అది సంక్రాంతి టైం కాబట్టి మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళారనమాట. సగం ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉండిపోయేసరికి వాళ్ళు అటెండ్ అవ్వలేకపోయారు. మానుషి వేసుకున్న డ్రెస్ అవన్నీ సూపర్ అనిపించింది. మానుషికి యూనికార్న్ అంటే ఎందుకో తెలియని అభిమానం. ఏది అడిగినా నాన్న యూనికార్న్ కేక్ కావాలి, యూనికార్న్ డ్రెస్ కావాలి, బ్యాగ్ కావాలి, ఇక ప్రతిదీ యూనికార్న్ ఫ్లేవరే కావాలని అంటది. ఆ థీమ్ ఎందుకు పిల్లలకు అంత ఇష్టమో నాకైతే అర్థం కాలేదు. కానీ తన ఇష్ట ప్రకారమే తన బర్త్డే జరగాలని చెప్పి యూనికార్న్ థీమ్ తోటే డెకరేషన్ అంతా చేయించాను. చూడండి మొత్తం అదే థీమ్ తోటి ఉంటుంది. అసలు మానుషి చూడగానే వావ్ నిజంగా సర్ప్రైజ్ అయిపోయింది అనమాట. తనకి నచ్చింది యాక్చువల్గా. ఎంత యూనికార్న్ని చూసి ఆ కలర్ఫుల్ బెలూన్స్, ఆ కేక్ కూడా యూనికార్న్ థీమ్ తోటే చేయించామన్నమాట. సూపర్ అనిపించింది. సడన్గా ఆ రోజు మార్నింగే ఆర్డర్ చేయగానే మా ఇంటి దగ్గరలోనే ఉంటారనమాట చాకో సెలబ్రేషన్స్ అని చెప్పి. ఇంతకీ మీ అందరికీ డెకరేషన్, ఈ కేక్ ఎలా అనిపించింది? ఇక కొందరు కామెంట్ చేసేవాళ్ళు ఎందుకంత డబ్బు ఖర్చు చేయడం అని అంటారు. మరీ ఎక్కువేం ఖర్చు చేయలేదు, చాలా తక్కువలోనే అయిపోయింది. కాకపోతే మనం మన బర్త్డేల కన్నా చిన్నపిల్లల బర్త్డే కోసమే కదా ఏదైనా చేసేది. ఎట్ లాస్ట్ మనం అందరం కోరుకునేది పిల్లల ఫేస్లో ఆ చిరునవ్వు ఎప్పుడు మిస్ అవ్వకూడదు. మానుషికి బర్త్డే రోజు ఎన్ని గిఫ్ట్స్ వచ్చినా కానీ నేను స్పెషల్గా ఆర్డర్ చేసిన ఈ గిఫ్ట్కి మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. తర్వాత అది స్వింగ్ కార్ వేసుకొని ఒక్కటే ఆడుకుంటూ ఉంది. అదేంటో చూడండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలందరికీ చాలా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను. అదే లవ్ ల్యాబ్ వాళ్ళ సన్షైన్ బేబీ స్వింగ్ కార్. ప్రతి పిల్లలకి ఒక టైంలో స్వింగ్ కార్ కొని పెడితే మనకి చాలా యూజ్ అవుతాయి. ఎలా అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ, మోటార్ స్కిల్స్, కోఆర్డినేషన్ స్కిల్స్ అన్నీ పెరుగుతాయి. అలా అని చెప్పి ఫన్ కోసము మనం సేఫ్టీని పక్కన పెట్టొద్దు కదా. వీళ్ళు సేఫ్టీకి కూడా ప్రియారిటీ ఇచ్చారు. దీన్ని 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ లోపు పిల్లలు యూజ్ చేయవచ్చు. ఫర్దర్గా ఈ స్వింగ్ కార్, రోల్ ఆన్ స్వింగ్ కార్ గురించి ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకుంటే ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎంత కంఫర్టబుల్ అంటే వాళ్ళు ఈజీగా కూర్చోవచ్చు. దానివల్ల వాళ్ళకి దీన్ని ఈజీగా హ్యాండిల్ చేసి ఎటంటే అటు తిప్పే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇది తయారు చేసిన మెటీరియల్ బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్. అది స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ ఉంటుంది. సో అది కూడా అంటే దీన్ని స్టేబుల్గా మనం మాన్యువరింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్క్ షేప్డ్ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో దీంతోటి వాళ్ళకి 360 డిగ్రీస్ రొటేషన్ ఈజీగా అవుతుంది. వాళ్ళు ఈజీగా ఈ హ్యాండిల్ బార్ని ఆపరేట్ చేసే విధంగా దీన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్రొవైడ్ చేసిన బేరింగ్ తోటి 360 డిగ్రీస్ ఇది మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే నాన్ స్లిప్ ఫుట్ మ్యాట్ ఉంది. సో వాళ్ళు కాళ్ళు మీద పెట్టుకొని కూడా దీన్ని ఈజీగా ఆడుకోవచ్చు. ఇక మీరు ఇక్కడ చూస్తే ఏదైతే ఈ వీల్స్ ఉన్నాయో ఈ వీల్స్ తోటి వాళ్ళకి మంచి మాన్యూవరబిలిటీ ఉంటుంది. సో దానివల్ల మంచి స్టెబిలిటీ వస్తుంది. ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది. ఇక వెనకాల ఈ రియర్ వీల్స్ దగ్గర ప్రొటెక్షన్ కవర్ కూడా ఇచ్చారు. సో దీనివల్ల ఇది స్లిప్ అవ్వకుండా ఉంటుంది. సేఫ్టీ ఫీచర్ కూడా ఇది మీకు ఇష్టమైన రంగులలో లభిస్తుంది. దాన్ని బట్టి మీకు నచ్చిన కలర్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు చూసారా దీని కర్వ్ ఇంకా ఎర్గోనామికల్ షేప్ తోటి ఇది ఈజీగా మనము యూజ్ చేయవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ స్టైలిష్గా కూడా ఉంది కదా. దీన్ని ఎలా అంటే అలా మనం లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి క్యారీ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఇది కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. మొత్తం నా వాయిస్ ఓవర్ బోర్ కొడుతుంది కదా. ఎలాగో మానుషి డ్యాన్స్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది.
నిశీధిలో ఉషోదయం ఇవాళ ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చిలుకు తడికి చిందులేసే నువ్వు ఏవో ఏవో వర్ణాలని నింపవు నా కంటిలో కళ్ళు తెరిచేలోగా వలపైలా నిండవు నా గుండెలో మన రేపటి పయనం మా సుందర స్వప్నం ఓ విల్లు వల్లే నాలో ప్రేమే పొంగిపోయేనే తొలి కన్నే సిక్కు సందే వేళ పున్నమాయలే ఆయలే లోకమే హాయలే చిట్టి చిట్టి పులకింత చిత్రంగతనువంతా చేసావు నాలో గోరంత గిలిగింత ఉంటే నువ్వు నా చెంత జన్మంత కేరింత రేపావు ఎదలో కొండంత కవ్వింత. నా బంగారు కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి పద్మావతి శ్రీరామ సీతమ్మ తల్లి పంచముఖ ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి పార్వతీ పరమేశ్వర ఈశ్వర మహేశ్వర సుబ్రహ్మణ్య స్వామి మురగా గణపతి విఘ్నేశ్వర సరస్వతీదేవి లక్ష్మీదేవి బ్రహ్మ మహావిష్ణు అన్నవరి సత్యనారాయణ స్వామి కోడూరు జగన్ స్వామి బెదవాడ కనకదుర్గ కంచి కామాక్షి మధుర మీనాక్షి స్వామియే శరణమయ్యప్ప కరుబురమ్మ తల్లి అమ్మమ్మ తల్లి ఆదిగిరిగుట్ట లక్ష్మణ స్వామి మంత్ర రాఘవ స్వామి సిద్ధి సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా తులజాపూర్ దుర్గాదేవి పండ్రి పాండ్రంగా కలకత్తా కాళీదేవి మధ్య గౌరమ్మ వేముల సామాజీ తల్లి అందరూ నేను చల్లగా చూడాలమ్మా. మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ నాలి అమ్మగా తుండగా జోలాలి పాడనా కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన నాది పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ హే పగలు మారినావా హయలు మీరినావా అలలో ఎలుగినావా తలుకు చూపినావా తలుపు రేపినావా కలల వెంటలాగినావా చక్కని దాన చుక్కాని కాన నీ చిక్కులన్నీ దాటగా వద్దు అనుకున్నా వదలను నెరజాన నేనే నీ జంట నీ రాసి ఉందిగా హేరా హే చాందినిరా హేరా ఏ చమకదిరా హేరా ఏ మెరసెనురా కన్నులారా హేరా వెన్నెల నదిరా హేరా వన్నెల నదిరా హేరా ఏ కులికెనురా కన్నతారా. ఓవరాల్గా మానుషమ్మ ఫుల్ ఎంజాయ్ చేసింది. మానుషి సంతోషం చూసి కుటుంబ సభ్యులం మేమందరం కూడా ఫుల్ హ్యాపీ. ఇక ఫ్రెండ్స్ అందరు వచ్చారు, మంచిగా అనిపించింది. మీ అందరికీ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా మా నెక్స్ట్ వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా చూడండి. ఎంతో అభిమానంతో మంచి కామెంట్స్ షేర్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజ్ అద్వితి యూట్యూబ్ ఛానల్.